అయితే సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే వారు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏమంట ఆశీర్వాదం అంటున్నాడు. సంవత్సరానికి ఒకసారైనా మరణించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి, అది ఆశీర్వాదం. చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే మరణించిన వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు వాక్యం మనం వింటాం. అప్పయ్యమ్మ గారి యొక్క పేరుకి అర్థాలు ఉన్నాయి. అయితే అది మొదటగా చిన్నగా చెప్పాలంటే ఆప్యాయతను చూపించేటువంటి తల్లి. ఏం చూపించే తల్లి అంటే ఆప్యాయత. అప్పయ్యమ్మ అంటే ఆప్యాయత. అంటే కుమారుల ఎడల కానీ మనవుల ఎడల కానీ కోడల ఎడల కానీ వారి కుటుంబంలో ఏది దిగిన సేవకుల్లో కానీ ఆప్యాయత కొరకు వెతికేది. అంటే అదే విధంగా ఏదైతే కలిగి ఉందో భూమి మీద అది ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే నీతిగా జీవించే వారికి మేలున్నాయి. అయితే మరణించినటువంటి తల్లి గారి రాత్రి కాలం ముందు జ్ఞానబాబు గారి కుటుంబాన్ని వారు ఆదరణ పూర్తిగా జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకత పూడికను దేవుడు ఏర్పాటు చేశాడు ఈ రాత్రి. అంటే దేవుడు ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటామో మరణించినటువంటి తల్లి గాని తండ్రి గాని మరణించినా వారిని జ్ఞాపకం చేసుకోవాలంట. ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నది రాత్రి? మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేక మీ బంధువులు అవ్వచ్చు, మరణించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పక్కన పెట్టేస్తారు, అది మంచితనం కాదు. అంటే దైవ లక్షణం ఏంటంటే జ్ఞాపకం చేసుకునే వారు ఉండాలి, అది దేవుని యొక్క లక్షణం. మత్తయి సువార్త 5:16 చూసినట్లయితే 5:16 మనుషులు మీ శత్రువులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడు అంటున్నాడు. మొదటిగా ఏమో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దీంట్లో ఏమో వారు చేసిన మంచి క్రియలను జ్ఞాపకం చేసుకోవాలని రాసుకోండి. అయితే వారు చేసిన క్రియలు ఏదైతే చేశారో మనకి జ్ఞాపకార్థంగా ఉంటాయి. తల్లి ఏ క్రియ ఏదైతే చేస్తుందో భూమి మీద ఉండగా అదే పరలోకంలో ఆ క్రియలు పొందుకుంటుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు క్రియలు. ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? క్రియలు అంటే మన లక్షణాలు, మన యొక్క ఏదైతే బ్రతికామో వాటన్నిటిలో కూడా తల్లిగా లేకపోయినా ఆవిడ తల్లి ఎలా లాడించిందో, పుట్టి జన్మనిచ్చి నుంచి వారి బిడ్డను ఎలా పెంచిందో, ఎలా పోషించిందో, అలాగే వారికి తరతరాలు కూడా జ్ఞాపకార్థముగా వారి మనసుల్లో ఉంటాయి. అంటే ఒక తల్లిని జ్ఞాపకం చేసుకోవాలన్నా, తండ్రి జ్ఞాపకం చేసుకోవాలన్నా సత్క్రియలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే తల్లి ఏ క్రియ అయితే చేసిందో ఆ క్రియలే పిల్లలు కూడా చేస్తారు. ఎందుకంటే దేవుడు వారు చేసిన మంచి క్రియలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే మీ శక్తిని చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదురు వెలుగు ప్రకాశింపండి అంటున్నాడు. అంటే పరలోకమందున్న తండ్రి మనల్ని చూసి సంతోషిస్తున్నారా లేదా? మన క్రియలు చూసి మన యొక్క ఆలోచనలు బట్టి నడుస్తున్నామా లేక దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాం అనేటువంటిది మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనము ప్రజల్ని మన యొక్క క్రియలు చూసేవాడుగా ఆయన ఉన్నాడు. దేవుని ఎదుట మరణించినటువంటి తల్లి భూమి మీద ఏ క్రియ అయితే చేశారో ఆ క్రియలు అక్కడే పొందుకుంటుంది. మనము భూమి మీద ఉండగా తల్లిగా, తండ్రిగా లేక కుటుంబముగా మంచి క్రియలు చేసి భూమి మీద దేవుని ఎదుట మంచి వారముగా ప్రతి వారిని పొందుకోవాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీ తండ్రి మహిమపరచబడినట్లు అంటున్నాడు. ఆయన మహిమకరంగా జీవిస్తున్నామో లేక మనకు తగినట్టుగా జీవిస్తాం అనేటువంటి లోకంలో ఉండగా మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపండి కూడా అంటున్నాడు. రాత్రి కరెంట్ పోయిందనుకోండి, మీరు ఏం చేస్తారు? లైట్ వెలిగిస్తారా? వెలిగిస్తారా? సెల్ లైట్ అనేది వెలిగిస్తారు. అది వెలిగించకుండా ఉంటే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రకాశింపాలట. ఆ ఎదుట నీళ్ళు కనిపించేది అంటే మొదటగా క్రియలు కనిపించాలి. రెండోది నీళ్ళ వెలుగు చూడాలి. ఆయన ప్రజలందరూ కూడా చూసేటట్టుగా కనబడేటట్టుగా మనల్ని
భూమి మీద ఉండగా బ్రతకమంటున్నాడు. మరి అప్పయ్యమ్మ గారు బ్రతికారు. ఏ క్రియలు చేసిన ఆ క్రియల ప్రతిఫలాన్ని ఆ పరలోకమందు చూస్తాడు. మనం కూడా భూమి మీద మరణించిన తరువాత దేవుని క్రియలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మొదటి ఏ క్రియలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? ఆస్తనా, అంతస్తునా, నువ్వు ఏది జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వు చేసే ప్రార్థనా జీవితం ఎలా ఉందో, నువ్వు చేసేటువంటిది వాక్యానుసారంగా జీవిస్తున్నావు లేదో నీకు నువ్వు పరిశీలించుకునే వాళ్ళని ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుడు ఆయన మహిమ వచ్చేటట్టుగా బ్రతకమంటున్నాడు భూమి మీద. ఆయన మహిమ వచ్చేట్టుగా బ్రతికే వారు కావాలి దేవునికి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించదని నా ప్రేమయందు నిలిచియుండి అంటున్నాడు. అయితే తండ్రి ఎలాగైతే ఆయన ఫలింపాలని కోరుకున్నాడో కుమారుడిని అలాగే ఫలించాడు. అలాగే క్రీస్తు ద్వారా మనం ఎలాగైతే ఫలిస్తామో దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. అంటే దేవుడు రెండవది ఏం కోరుకున్నాడంటే ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలట. ఏం ప్రేమ అంటే? దేవుడు చూపించిన ప్రేమ. ఎంతో ప్రేమ చూపించాడు భూమి మీద ఉండగా. నేను బ్రతికించాడు, ఇంకా సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అయినప్పటికీ మనలను ఆయన ప్రేమిస్తున్నాడట. నీవు ఆయన ప్రేమిస్తున్నావు లేదా? రాత్రి ఆయన ప్రేమించే వాడు ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టని అంటున్నాడు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ మనం జ్ఞాపకం చేసుకునే వారు ఉండాలి. రెండవదిగా మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటామో మనం అంత జ్ఞాపకం చేసుకుని దేవుడై ఉన్నాడు ఈ రాత్రి. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్న వారు చేతులెత్తండి. ప్రతిరోజు నేను ప్రార్థన చేయకుండా పడుకోనండి, వాక్యం చదవకుండా నడవలేనండి అన్నవారు చేతులెత్తొచ్చావు. కొద్దిమంది ఉన్నారు. అయితే దేవుడి రాత్రి మనం సంఘముగా ప్రతిరోజు ఆయన ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఆయన ప్రేమ కలిగి ఉండడం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడము, ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉండడము, ఆయనతో సహవాసం కలిగి ఉండడము, ఆయన కలిగి ఉండేవారు ఉండాలి. మళ్ళీ రాత్రి కోరుకుంటున్నాడు. సంఘము ఆయన ఎంతగా ప్రేమిస్తుందో దేవుడు మిమ్మల్ని అంతగా జాను గారి కుటుంబాన్ని కూడొచ్చినటువంటి సంఘముగా సేవకులుగా మనందరికీ కూడా ఆయన అంతా ప్రేమిస్తున్నాడట. తండ్రికి మహిమపరచబడినట్లుగా కుమారుడు జీవించాడు యేసుక్రీస్తు వారు. మనము కూడా దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఈ భూమి మీద ఉండగా జీవించాలి. మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. అయితే ఆ కార్యాలు చూసేంత వరకు మనము దేవుని మహిమ కలిగి జీవించే వారు ఉండాలి. మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో ఆ పరలోకమందున్న తండ్రి ఎదుట అంత క్రియలు భూమి మీద మనం చూస్తాడు దేవుడు. ఆ క్రియలే మనకు మహిమ వచ్చేటట్టుగా కార్యాలు చేస్తాయి. రెండవది ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమను. ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, గ్రామాన్ని, జానుల కుటుంబాన్ని, సాగు కుటుంబాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ప్రేమను ఎవరు అర్థం చేసుకుంటలేదు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడి ప్రేమ చాలా విలువైంది అంటున్నాడు. ఎందుకంటే తండ్రి నన్ను ఎలాగా ప్రేమించాడో నేను మిమ్మల్ని కూడా అలాగే ప్రేమించాను అంటున్నాడు. మనం ప్రేమించేవారు ఉండాలి. మూడవదిగా దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే ఒకసారి చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని కూడిన వారి ప్రకాశించేదారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపురలో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించేదారు అంటున్నాడు. అయితే దేవుని యొక్క చిత్తము చేయడానికి ఇది దానియేలుని ఆయన అన్నటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఇది మొదటగా చదవండి. ఆ కాలం జనుల పక్షమున నిరీక్షణ బట్టి మహాయుగ మికాయేలు వచ్చును. అప్పుడు ఈ జనులు రాజ్యమకూడిన కాలము మొదలుకొని ఏ కాలము వరకు ఎప్పటికీ కలుగునంత ఆపాద కలుగును. అయితే ఈ జనులు గ్రంథమందు
దాటలేని వారు వారే తప్పించుకుంటారంటున్నాడు. అంటే దేవుని గ్రంథంలో మనకి ఏం రాయబడాలా వద్దా? ఈ రాత్రి ఆయన నామాన్ని బట్టి మనము స్మరిస్తున్నాం. అయితే ఎవరైతే దానికి చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలో పడిపోతున్నారో వారందరూ నా దగ్గర వచ్చే వారు ఉన్నారా లేదా? వారి యొక్క పేరు నామమును బట్టి ఎవరైతే పలుకుతున్నారో నా ప్రాంతంలో చూడండి, మనకి ఏదైనా కలగనుకోండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా దాన్ని బట్టి మనం ఏమైనా కోరుకుంటాం, ఏదైనా కావాలనుకుంటే దాన్ని బట్టి ముందుగానే ఉంటాం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన గ్రంథంలో మనకి ఏం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే ఉంటారో వారిని నిరాకరించకుండా ఉండేవాళ్ళగా చూసుకోమంటున్నాడు. ఎందుకంటే దాంట్లో వారు ఎవరు వారు తప్పించుకుంటారు అంటున్నాడు. ఆయన గ్రంథంలో మనకి ఏళ్ళు ఉంటే ఈ భూమి మీద ఎంత కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ పరలోక రాజ్యంలో మనం తప్పించుకునే వారం ఆయన చేస్తామంటున్నాడు. ఎందుకంటే దానియేలుతో చెప్పిన మాట, మరియు సమాధులను నిద్రించిన అనేకులు మేలు మనుషులు కొందరు నిశ్చయం అనుభవించడమును, కొందరు నిద్ర పాల్గొట్టమను, నిత్యం ఏడుకుటమును మేలు కొందరు అంటున్నాడంటే. అంటే సమాధానం ఇచ్చిన వారు కొందరు ఉంటారు, అలాగే కొందరు నిత్య అనుభవము, నిత్య జీవానికి వాసన ఉండే వారు కొందరు ఉంటారు, అలాగే నిద్ర పాల్గొట్టడం నిత్యముగా వారు కొందరు కూడా ఉంటారు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి. అయితే ఏడుకుటకు మేలు కొందరు అంటున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండపంలోని జ్యోతులు కూడిన వారే ప్రకాశిస్తారు అంటున్నాడు. బుద్ధిమంతులు అంటే దేవునికి ఇష్టమైన వారు. ఆయన ఎలా నడవమంటే అలా నడిచే ప్రజలు. దేవునికి అదే కాబట్టి కడవ దినములో బుద్ధితో నడవమంటున్నాడు, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇది మూడోది ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఎలా జీవించాలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకవేళ మరణించిన వారైనా, బ్రతుకున్న వారైనా, ఒకవేళ శోధనలో వెళ్తున్న వారైనా ఆయన పేరు నీ గ్రంథంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన గ్రంథంలో, ఆయన గ్రంథం మన పేర్లు ఉండాలంటే మనం ఎలా జీవించాలట? ప్రకాశించే వారముగా జీవించాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట బుద్ధిమంతులుగా ఉంటాం, కానీ దేవుని ఎదుట బుద్ధిమంతులు ఎలా ఉండాలంటే ఆయన ప్రకాశించే వారముగా, చూసేవారుగా ఉంటాడు. ఎందుకంటే ఆకాశ మండలంలో జ్యోతులు కూడిన వారే ప్రకాశిస్తారంట. ఆకాశ మండలంలో జ్యోతులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి ఎలాగైతే ప్రకాశిస్తుందో మనం వాటిని పిలుచాడు ప్రజల్ని. ఆయన ప్రజలుగా మనం పోల్చుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే వెలుగునిస్తాయి ప్రజలకి. అలాగే మనం కూడా రాబోయే దినాల్లో మన తరాన్ని గురించి చెప్పుకోవాలి. ఈ తరంలో తల్లి లేక తండ్రి, కుటుంబము ప్రకటించేవారుగా లేక ప్రకాశించేవారు ఉన్నారు, లేక దేవుని వెలుగు తిరిగేవారు ఉన్నారు. మనల్ని తెలుసుకునే వారుగా జీవించాలి. అంటే దేవుడు పోలుస్తున్నాడు జ్యోతితో. మనం ఎలాగ ప్రకాశించాలని కోరుకుంటాడంటే ఊహించలేనంతగా మనల్ని ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వారట జ్యోతుల పోలిన వారు ప్రకాశించేప్పుడు నీటి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనాయకులు దొరుకుతారో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశిస్తారట. మన కుటుంబంలో నశించేవారు ఎంతమంది ఉన్నారు. ఎవరైతే శోధన గుండా, వేదన ఉండలేకపోతున్నా వాళ్ళందరినీ పలకరించి, అమ్మా నీ కుటుంబంలో శోధన ఉందా, ఆయన వైపు తిరుగు, ఆయన వైపు తిరిగితే మనల్ని ప్రకాశించేవాడుగా చేస్తాడు. మనమే తెలియజేయాలి. దేవుడు ఏ ఇంట్లో అయితే వెలుగుంటుందో ఆ ఇంట్లో చీకటికి చోటు ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు వెలిగించబడ్డావు, వెలిగించబడిన తర్వాత నీ మనవులను, నీ యొక్క కోడలను, లేక నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని, లేక నీకు ఇచ్చినటువంటి యజమానుల్ని ఆయన వైపు తిరిగే వారు ఉండాలి. ప్రతి క్షణం శోధనలు ఉంటాయి. శోధన లేని వారు ఎవరు లేదు. శాపలు కూడా శోధిస్తాడు దేవుడు, విశ్వాసులు శోధిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. అపవాది ఎలా చేస్తాడంటే నూతనంగా ఏర్పరిచినటువంటి కుటుంబం కానీ, లేక వివాహమైన కుటుంబాలు కానీ, ప్రతి ఒక్కరిని కూడా అనేక కుటుంబాలు శోధనలు ఉన్నాయి. ఆ శోధన తెప్పించిన ప్రభువారు ఏమన్నారంటే మనము ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడు ప్రకాశించేవారని మనం అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సమస్యలు ఉన్నప్పుడు, నిందల్లో అవమానం ఉన్నప్పుడు నా వైపు చూస్తుందని చెప్పని తెలుసుకోవడానికి ఒక నిరీక్షణ. ఎందుకంటే మనము క్రైస్తవ జీవితంలో ఎలా జీవించాలో
జ్ఞాపకం చేసుకోవడం రాసుకోండి. ఎందుకంటే ప్రార్థన జీవితం ఉండాలి. దీంట్లో ఏముండాలంటే ప్రార్థన జీవితం ఏ కుటుంబంలో ఉంటుందో ప్రతి సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య దేవుని మీద ఆధారపడతాం. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఎక్కువ పెరుగుతుందో ఆ కుటుంబంలో నిశ్చయం కూడా ఆనందము సంతోషము ఉంటుంది. ఊహించలేని కార్యాలు చేయగల శక్తిమంతుడు. అలాగే మనకి రెండు అర్థం చేసుకోవాలి. మొదటిగా ఏమో ఆయనకి వెలిగింపబడాలంటున్నాడు. మనం ఈ లోకంలో ఉండగా ఆయన జీవగ్రంథం ఉండేటట్టుగా మన బ్రతుకు ఉండాలంటున్నాడు. చనిపోయిన వారైనా బతికిన వారైనా శ్రమలు పొందిన వారైనా ఎవరైనప్పటికీ వారందరూ కూడా నా గ్రంథంలో రాసేటట్టుగా బ్రతకమంటున్నాడు. ప్రకాశించేవారుగా బ్రతకాలని కోరుకుంటున్నాడండి. ఎబ్రీ పత్రిక 12:2 చూసినట్లయితే 4వదిగా రెండు చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 12:2 ఎబ్రీ 12:2 అంటే మనము కూడా ప్రతి వారమును చెడుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడున్నాయి. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగా ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంటూ ఓర్చుకున్న ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. మరియు నా కుమారుగా ప్రభు చేయు శిక్షను తొలగించడము అని నిన్ను గతించినప్పుడు విశ్వము ప్రభువు తాను ప్రేమించిన వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అతని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును. ఆయన హెచ్చరికను మారస్థితి అంటున్నాడు. అయితే ఇది జాగ్రత్త గమనించినట్లయితే మనము ప్రతి వారము చిక్కులు పెట్టే పాపంలో పడిపోయిన ప్రజలుగా నాడు ఉన్నారు. అయితే పాపంలో పడిపోయిన వారిని బయటికి తీసుకురావాలని ఆనాడు ప్రజలకి ఎబ్రీ గ్రంథంలో చేసినటువంటి మనిషి ఆయన విశ్వాసకర్తైనటువంటిది కొనసాగించే వాడి వైపు చూడాలని ప్రజల్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూడాలండి? నడిపించేవాడి వైపు చూడాలి. నడిపించేవాడి వైపు ఎవరు? సైతాన్. నడిపించకుండా చేసేది సైతాన్. నడిపించేది ఎవరు? విశ్వాసకర్త అయిన క్రీస్తు. ఆయనను మనమును సూటిగా చూసినట్లయితే ఏ పాపంలో బంధకాల్లో పడిపోకుండా ప్రతి క్షణము ప్రభు నా ప్రాణమును మా యొక్క దేహమును కాపాడుతూ వస్తున్నావు. మమ్మల్ని ఎంతవరకు సంరక్షించి పోషించావు. మమ్మల్ని ఎంతవరకు పాపంలో పడిపోతున్నప్పటికీ మమ్మల్ని ఇంకా ప్రభు మీరు కోల్పోతున్నావు అని ఆయన నిజమైన రక్షణపై మనము చూసేవారు ఉండాలి. ఎందుకంటే జాగ్రత్త గమనించినట్లయితే చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి విశ్వాసం దాన్ని కొనసాగించేవాడు ఆయన. యేసు వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం అంటున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇదంతా కూడా పల్లపు గురించి. మనందరం కూడా ఆయన పక్షాన ఉంటే మనం ఆయన పక్షాన ఉన్నవాళ్ళమైతే మన పక్షాన ఆయన నిలబడతాడు. ఎందుకంటే ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. పరుగు పందెం అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ అనుకోండి, పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టినా కానీ పరుగు పందెం పెడతారు. ఆ పోటీలో వారు నచ్చనుకోండి, వారికి ఎంత ఆనందం తెలిసే వాళ్ళు ఒకరు ఇద్దరు కానీ వారు తాడు కట్టి వాటిని పరిగెట్టేటప్పుడు టీచర్ గారు అంటారు,
నువ్వు ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా కూడా నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యం చేసినట్టు నువ్వు ఓడిపోతావు అని చెప్పి తెలియజేసేవాడుగా టీచర్ ఉంటాడు. ఒకవేళ ఆ పరుగులో వాడు ఎక్కడానికి ఒక నిర్లక్ష్యం చేయకుండా, ఒక నిమిషం కూడా పరిగెత్తడానికి ఆలస్యం చేయకుండా, ఆగిపోకుండా పరిగెత్తేవాడుగా ఉంటాడు. ఆ పరిగెత్తడం ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయి, పరిగెట్టేటప్పుడు ఆలస్యం వస్తుంది, పరిగెత్తినప్పుడు ఇంకా రొమ్ము ఊగలేడు, ఇవాళ ప్రాణం పోయేంతగా అయిపోతుంది. కానీ వీటన్నిటిని నిర్లక్ష్యం పెట్టి, ఒకవేళ ప్రాణాన్ని నిర్లక్ష్యం పెట్టి, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నిర్లక్ష్యం పెట్టకుండా మనం ఏం చేయాలంటే పరిగెత్తే వారముగా ఉండాలి. ఎవరైతే స్టూడెంట్ పరిగెత్తున్నప్పుడు వాటికి ఎలా ఉంటుంది తెలిసే వరకు ఆనందంతో ఇంటికి వెళ్తాడు. నేను నేర్చుకున్నది ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు పరిగెట్టి 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 వాటన్నింటిలో కూడా సహనంతో ఓర్పుతో చూసి టీచర్ ఏం చేసేవారు అంటే వారికి అందరికీ కూడా ఇట్లా ఏర్పాటు చేసేవారు. లేకపోతే కొంతమందికి నెక్లెస్ గోల్స్ ఉండేవి కదండి, చిన్న చిన్న గోల్స్ అప్పట్లో చిన్నగా ఉండేవి. లేకపోతే గోల్డ్ మెడల్ స్కూల్ తరఫున ఏదో ఒకటి ట్యాగ్ అయితే వాళ్ళందరూ కూడా ఆనందపరచడానికి వారు ఏదో ఒకటి చేసేవారు. అంటే ఒకవేళ ఓడిపోయినప్పటికీ వాళ్ళు గెలవేటట్టుగా చేసేవారు టీచర్లు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో ఓడిపోవచ్చు కానీ, సైతం ఓడించవచ్చు కానీ, మానవ జీవితకాలం కూడా ఆ పరలోకానికి వెళ్ళడానికి ఓడించకుండా సైతం ఓడించేవారుగా బ్రతకాలి. అప్పుడు దేవుడు చూసి ఏమంటాడంటే, ఏమే ప్రతి క్షణం కూడా విశ్వాసంతో పరిగెత్తుతుంది కనుక నేను ఊహించలేని కార్యములు చేసి తలంచలేనటువంటి భూమి మీద ఉండగా నా ఆత్మను కాపాడుతూ, ప్రాణాన్ని కాపాడుతూ, ఒక పక్క నుంచి ఆయాసమైన దుఃఖమైన నా దగ్గర వస్తుంది కనుక ఆ శ్రమల్లో పడిన వాటికి నా రాజ్యాన్ని వారసుగా చేసుకోవాలని ఆయన ఓడుకునే వాడుగా ఉంటాడండి. ఎందుకంటే ఇదంతా కూడా చదవాలంటే, వినిపించాలంటే సమయం కూడా సరిపోయే సమయం. అయితే దేవుడు ఇదంతా కూడా ఆయన రాజ్యం కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనకు ఓపిక ఉండాలండి, ఓపికతో పరిగెట్టాలి. అప్పుడు మనల్ని ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మన ముందుకి కొనసాగించేవారు ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం నడిపించాలని కోరుకున్నాడు తప్ప, ఎందుకంటే నీకు వచ్చిన అవమానాల పట్ల ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యం పెట్టి అంటున్నాడు. అంటే యేసుప్రభువు గారికి కూడా అవమానాలు వచ్చాయి. ఈ భూమి మీద ఉన్న కుటుంబం వల్ల అవమానాలు వస్తాయి, ఊహించలేని అనుభవం అవమానాలు వస్తాయి. కానీ వాటన్నింటినీ తట్టుకుని క్రీస్తు వైపు చూసిన వాడు ఆయన ఎదుట ఆనందముగా జీవిస్తాడు. ఈరోజు వార్తను చెప్పేది ఏంటంటే, ఈ చివరిన మనము తన పరుగు ఓపికగా ముగించిన విధానాన్ని బట్టి మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకయాత్ర ముగించక ముందు మన పరుగుట ఎవరి వైపు ఉండాలండి? దేవుని వైపు ఉండాలి. ఆ పరుగులో మనం ముందుకు కొనసాగినప్పుడు యేసు ప్రభువును చూసినప్పటికీ మనము ఆయన రాజ్యములో స్థిరమైన వారిని ఎంతమంది కోరుకుంటారండి? రాత్రి ఆయన రాజ్యానికి వాసులు ఉండాలి. ఇక్కడ నేను ఓపికతో పరిగెడుతూనే ఉంటాను. ఓపిక లేకపోయినా కొంతమంది హాస్పిటల్ ఓపిక లేకపోయినా చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళా జ్వరంతో పడి ఉన్నప్పటికీ దేవుడు చూసేది ఏంటంటే నీ ఓపికతో ప్రార్థన చేస్తున్నావు లేదా చూస్తాడు. ఆ సమయంలో కూడా ఒకవేళ నేను నిర్లక్ష్యం చేసి ప్రార్థన బలహీనంగా ఇంకా బలహీనం అయిపోయామనుకో, ప్రార్థన చేసి చూడు బలహీన సమయంలో కూడా దేవుడు పరిగెస్తూనే ఆయన ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన ఎదురు ఉంచబడిన పరుగు మందములు పరిగెత్తే ఓపికతో పరిగెత్తమంటున్నాడు. మనకి ఏం కలిగి ఉందండి? ఒక కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని పొందుకోవడానికి అన్ని కుటుంబంలో సమస్యలు ఉంటాయి, పక్కటి వాటితో సమస్యలు ఉంటాయి, మన వంట జీవితంలో సమస్యలు ఉంటాయి, వివాహ వ్యవస్థలో సమస్యలు ఉంటాయి, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకుని ఆయన రాజ్యంలో నిలబడేవాడే. అంటే ప్రకటిస్తున్న నన్ను కూడా దేవుడు చూసేవాడుగా ఆయన ఉంటాడు. అంటే ఓపికతో నేను ఏర్పరిచినటువంటి సేవకుడు కానీ సంఘము కానీ ఎవరు ఓపికతో కూర్చుని వింటున్నారో లేక గ్రహిస్తున్నారో లేక అది రాజ్యానికి ఇష్టమైన వారికి బ్రతుకుతామో దేవుడు ఒక కిరీటాన్ని ఆశించాడండి. ఈ వచనం దేవుడు చూపించాడు కనుక ఒక ఉదాహరణ తెలియజేయాలి మీకు. అంతమంది తెలియజేస్తాను. అంటే నాకు పిలుపు రాకముందు, పిలుపు వచ్చిన తర్వాత దేవుడు యేసన్న గారు తెలుసుకండి మనకి, ఆయన ఆ యేసన్న గారు నాకు చూపించింది ఏంటంటే, నేను ఈ లోకంలో ఉండే పాటలు రాశాను కానీ దేవుడు కుటుంబం బట్టే రాశాను. ఆ పిలుపు పరుగు బంధం నేను ఓడిపోకుండా పరిగెత్తాను, సువార్తలో పరిగెత్తాను. పాటలు పాడడానికి దేవుడు ఉచితమైన కృప చేత నన్ను నడిపించాడు. ఇవన్నీ కూడా నడిపించినప్పటికీ నీకు కూడా రాబోయే దినాల్లో అటువంటి వరాన్ని ఇచ్చాడు కనుక వాడుకొని ఉండమని చెప్పి దేవుడు దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడితే, ప్రభువా
ఇంత యోగ్యతకి కిరీటం పెట్టి ఆయన కిరీటం పెట్టుకుని పరలోకానికైనా చేర్చబడ్డాడు. ఎందుకని మనము సేవకుడు లేక విశ్వాసి మనము చనిపోయిన తర్వాత భూమి మీద బ్రతికినప్పుడు మనం పరిగెట్టినప్పుడు దేవుని కొరకు పరిగెట్టినప్పుడు ఆ ఆశ దేవుడు చూస్తాడు. అది చూసి నీకు ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇస్తాడు. ఇవ్వక మానడు. నీ విశ్వాసాన్ని బట్టి బహుమానం ఉంటుంది, నువ్వు చేసిన ప్రార్థన బట్టి బహుమానం ఉంటుంది. నువ్వు పరిగెట్టినటువంటి సంఘానికి ప్రార్థనకి సమయానికి వెళ్ళావు లేనటువంటి అన్నింటినీ కూడా నీకు పరీక్ష చేసుకుని మీరే పరిగెత్తాలి. అప్పుడు దేవుడు నేను పరీక్షిస్తూ నువ్వు ఓడిపోయిన చోట గెలవడానికైనా సహాయం చేస్తాడండి. ఎందుకంటే మన ఇల్లు నష్టపడిన పండుగలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వబోయేది ఏంటంటే ఆయన సింహాసనకుడు రాష్ట్రమున ఆశనుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే మీ అలసట పడకగా మీ ప్రాణము ఇష్టంగా ఉండినట్లు పాపాత్మ తన జీవితం చేసిన తిరస్కారం అంటూ ఓర్చుకుని ఆయన తలంచుకుని మీరు పాపంతో పోరాటంలో రక్తము కాలుతుందా దానిని ఎదిరింపలేదు అంటున్నాడు. మనం సైతం ఎదిరించాలంటే మన వల్ల కావట్లేదు. కొన్నిసార్లు మనం ఎదిరించే వారముగా ఉండాలి. క్రీస్తు ఎదిరించాడు సైతాన్ని. 40 రోజులైన శ్రమల్లో కూడా ఏం చేశాడంటే ఎదిరించేట్టుగా పోరాడాడు. ఎవరి కోసం? తన ప్రజల కోసం. ఆయన ప్రజల కోసం శిలువ యాగం చేయబడి ఆయన కొరకు ఆయన తనకు తాను ప్రాణం అర్పించుకోవడం ముందుకు కొనసాగాడు. ఎందుకంటే నా కుమారుడు ప్రభు శిక్షను నువ్వు తెలుసుకోవద్దా అంటున్నాడు. ఆ శ్రమంలో కూడా కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా శ్రాపులను గర్దిస్తాడు. అది నువ్వు లోబడితే నీకు మంచిది. నా కోసం చెప్పాలనుకుంటే అది నీ అభిప్రాయం. ఎందుకంటే దేవుడు కొంతమంది ఇష్టపడే వారిని గర్దిస్తాడు, ప్రేమించే వారిని. ఒక తండ్రి కుమారుడు ప్రేమించేటటువంటి గర్దించినప్పుడు ఆ కుమారుడు గర్దించవచ్చు కొన్నిసార్లు, కానీ ఆ గర్దింపులోనే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది అనమాట అండి. ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 14:13 చూడండి. అంతటి నుండి ప్రవణభూతి అయిన వారు మృతులు ధన్యులని వాయు పరలోకము నుండి ఒక స్వరం చెప్పక వింటని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. వారు క్రియలు వరకపోనని ఆత్మ చెప్పుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ మళ్ళా పాపాన్ని చేయడానికి ఆయన ప్రయత్నము అవకాశం లేదట ప్రజలకి. ఏం లేదంటే పాపం చేయడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ప్రజలు పాపం చేసేవారు ఉంటున్నారు. ఎందుకంటే పైన 12 చదవండి. దేవుని ఆజ్ఞను యేసును కూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుందంట. అంటే దేవుని ఆజ్ఞ ఏవైతే పాటిస్తారో యేసుని కూర్చి విని విశ్వాసముతో వారు గైకుంటారు, వారందరూ కూడా పరిశుద్ధంగా ఓర్పులు ఇందులో ఉన్నారట. అంటే మొదటి ఆయన ఆజ్ఞలు గైకొనాలి, రెండవది పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆయన అర్థం చేసుకునేది ఏంటంటే నా గ్రంథంలో వారు నా రాజ్యానికి వారసులు ఉంటారని ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే అంతటి ఎప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులని రాయులని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటని అంటున్నాడు. యోహాను ఒక స్వరం వింటున్నాడు, చనిపోయిన వారు ధన్యులు అంటున్నాడు. మనకంటే రాబోయే దినాలన్నీ శ్రమలే, వేదనలే, శోధనలే. కొన్నిసార్లు మన అనిపిస్తుంది ఎందుకు వచ్చిన బ్రతుకులు బాబు, చనిపోతే బాగున్నాం. ఒక సమస్యలు చూసి, వంట సమస్యలు చూసి, మన ఉద్యోగ సమస్యలు చూసి, కొన్నిసార్లు మనకు వచ్చిన ఆలోచన బట్టి మనం చనిపోతే బాగున్నాం, ఎందుకు వచ్చి బ్రతుకుతున్నాం అనుకున్నట్టు ఆలోచన సైతం పెడుతుంటాడు. కానీ ఆ సమయంలో నువ్వు ఓర్పు తెచ్చుకునే ప్రార్థన చెయ్యాలి, దేవుని వైపు చూడాలి. మరణించినటువంటి వాగే ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే మనకంటే ముందుగా తల్లిగారు వెళ్ళిపోయారు, అప్పయ్యమ్మ గారు. వాడు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఈ రాత్రి. ఎందుకంటే వాడు మరణించారు, అయినా కానీ వారు తమ ప్రయాసం నాని విశ్రాంతి పొందుతారు అంటున్నాడు. ఈ భూమి మీద ఉండగా విశ్రాంతి అయిపోయింది వాడికి, ఆ యాత్రకి కొలువబడ్డారు. అంటే ఈ భూమి మీద ఉండగా మనకి విశ్రాంతి అనేది ఉండదు. పని చేసి కూడా పని చేయాలి, వ్యాపారం చేసి వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేసి ఉద్యోగం చేయాలి, అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ పరిగెట్టాలి. విశ్రాంతి ఉంటుందండి. ఇల్లు కట్టుకున్నారనుకుంటే వాటి పరిగెడుతూ ఉండాలి. ఆ పండుగ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తాయడానికి వస్తుందో తెలియదు. ఇవన్నీ ఎవరికి కూడా విశ్రాంతి అనేది ఉండదు. డాక్టర్కి విశ్రాంతి లేదు,
నాయకుడికి విశ్రాంతి ఉండదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దైవజనుడికి విశ్రాంతి ఉండదు. కానీ మరణించిన తర్వాత విశ్రాంతి. ఆ విశ్రాంతిలోకి అబ్రహాము గారు వెళ్ళారు. అయితే వాడు చేసిన క్రియలు వాడంట వెళ్తున్నాయి. ఎందుకంటే ఆవిడ ఏ క్రియలు చేశారో ఆ క్రియలు ముందుకు పోతుంది. అక్కడ మంచి క్రియ చేసినటువంటి మంచి క్రియ చేస్తారు. వాంశవర్ధం ఉంటుంది కదండి 5:24 చూడండి ఒకసారి. పునరుద్ధానం ఆయన చదవండి. వాంశవర్ధం 5:24 నా మాట విని నేను పంపినవాడిని విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవము గలవాడు. తెలుసు చదవండి. వాడు మరణం నుండి జీవంలో దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోజులు ఆయన శబ్దం వినే గడియ వస్తున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినివారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తాను ఎలా జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడేందుకు కుమారుడు అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారికి భూమి మీద ప్రజలందరూ అధికారం ఇచ్చేశాడు తండ్రి. ఆ అధికారం చేత మేలు చేసే గుణార్థము, కీడు చేసే గుణార్థము పెట్టాడు. భూమి మీద ఉండగా మనకి మనం కీడు చేసుకున్నా, ఎదుటి వరకు కీడు చేయాలని చూసినా అది క్రియలు ఎక్కడ ముందుకుంటామండి? భూమి మీద ఉన్నటువంటి క్రియలన్నీ కూడా ఆ పరలోకంలో నిలబెట్టి అంటాడు, నేను అపచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, ఇవన్నీ చెప్పిన తట్టుకోలేడు. ఎందుకంటే అక్కడ ఆయన స్కాన్ చేస్తారు. ఈ రూపాన్ని, ఈ క్రియలు అన్ని స్కాన్ చేసిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పనికి అక్కడ క్రియలు ఉంటాయి. ఒకవేళ దొంగతనం చేసిన వాడికి అక్కడ క్రియలు ఉంటాయి. ఒకవేళ పాపం తినకూడని వారిని చేయలేదని చెప్పి చోటకి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ నేను చూడలేదు అనుకున్న వారికి, లేక నేను ఒంటరిగా విధి వారిని హింసించాక వాడు ఎవరు చూడలేదు అనుకున్న వారికి, అవమానాలు పట్టిన వారిని చేసిన వారికి, ఇవన్నీ కూడా క్రియలు, అక్కడ క్రియేట్ చేసే క్రియలు అక్కడ కనబడుతున్నాయి. కనుక ఏముంటాడంటే నువ్వు మంచి క్రియ బొమ్మ చేయలేదు బాబు, ఈ క్రియ తగినట్టుగా నిన్ను ఒక చోట పంపిస్తాను, అగ్నిగుండంలో 6 స్థలంలో పంపిస్తాను, నువ్వు చేసిన క్రియలు నువ్వు అనుభవించని చెప్పైనా పంపిస్తాడు. మేలు చేసే పునరుద్ధానానికి కీడు. మేలు చేసి అంటే నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావు, ఎదుటి వారికి మేలు చేస్తున్నావు, ఒకవేళ పక్క వారికి మేలు చేస్తున్నావు, నీ స్నేహితుడు మేలు చేస్తూ భూమి మీద నువ్వు మరణించినట్లయితే దేవుడికి మేలు చేస్తూ, నీకు నువ్వు మేలు చేసుకుంటూ, సంఘానికి మేలు చేస్తూ ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు దేవుడు ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడతాడు. మీకు 2 ఛాన్స్ ఇచ్చాడు. ఆయన కీడు చేసి బ్రతుకుతావో మేలు చేసి బ్రతుకుతావో నీ చేతుల్లో పెట్టాడని చెప్పంటున్నాడు. ఎందుకంటే మనకి తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పులు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రసంగి 7:2 చూసినట్లే ఉదాహరణకు మాత్రమే తెలియజేయడానికి ఇష్టపడుతున్నానండి, ముగిస్తున్నాను. ప్రసంగి 7:2 చదవించాడు. మరియు ప్రసంగి 7:2 ప్రసంగి గ్రంథం ప్రలాపించిన వారికి పోవుట వేలంటాడు. జన్మదినము జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించే వారింటికి వెళ్ళటం పోవుడంటే. ఎవరు చనిపోయినటువంటి పలకరించడానికి వెళ్ళాలి. కొంతమంది చనిపోయిన వారైన నెలైన ఎందుకు లోపల ఏదో దేశం ఉంటుంది, కష్టం ఉంటుంది, మనం ఎందుకు వెళ్ళాలనుకుంటాం. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి నీ కుటుంబమా, నీ అన్నదమ్ముల, నీ స్నేహితుల ఎవరైనప్పటికీ వారి మనిషి ఆపద ఉన్నారు కనుక వారిని పలకరించడానికి వెళ్ళాలి. జన్మదినము కంటే మరణ దినము ఇలా అంటున్నాడు. ఎందుకంటే సుమంద ధైర్యం అనగా ఆయనలో మంచి పేరు సంపాదించి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళాలి. మీరైనా నేనైనా మంచి పేరు ఆయనలో ఉండాలి. ఆయన మనం చూస్తున్నాడు, మంచి పేరు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూసేవాడుగా ఉండాలి. ఎందుకంటే ఉదాహరణ ఏంటంటే ఆయన ప్రసంగి 4:15 అంటాడండి. ఇది ముఖ్య మాత్రమే. ప్రసంగి 4:15 ప్రసంగి 4:15 మాత్రం చదవండి. నేను తెలుసుకుంటుంది ఏం చదువుతున్నారండి? 5:13 చదవండి. సారీ, సూర్యుని మనసుకును ఆయస్కరంగా బట్టి జరగకుండా నేను చూసిందని. అది ఏదనగా ఆస్తి గలవాడు తన ఆస్తి దాచి పెట్టుకుని
తన నాశనం తెప్పించుకున్నాను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పశువుల వాడినను అతని చేతులు ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో వచ్చానో ఆ ప్రకారము కానీ తాను వచ్చినట్లే దిగంబరి కానీ మళ్ళపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టలేకపోడు. అతను వచ్చిన ప్రకారము కానీ మళ్ళపోవును. దానికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వాటి లాభమేమి? ఇది మనసును ఆయుష్కరమైనది. తన దినములన్నీ అతని చేతులలో భోజనము చేయను. అతనికి వేకువమును రోగమును అసహ్యమును కలుగునంటున్నాడు. అంటే సూర్యకిరణంగా చూసినటువంటిది ప్రసంగం ఏమంటాడంటే సూర్యకిరణంగా చూసేటట్టు, కానీ అదంతా కూడా ఆయనకి ఎలా అనిపించింది అంటే ఆయనకు ఆయాసకరంగా అనిపించింది. ఆస్తి సంపాదించిన ఎవరన్నా పట్టుకెళ్ళేదన్నా వాడి అబ్బాయి పట్టుకెళ్ళదా? ఎవరు ఇచ్చారు? అంటే వాడు ఏం సంపాదించినా కూడా తల్లి గర్భంలో ఎలాగైతే పుట్టిందో మరలా తిరిగి ఆయన రాజ్యానికి అలాగే పుట్టిగానే వెళ్ళిపోయిందని చెప్పి ప్రసంగి తెలియజేస్తున్నాడు. ప్రసంగా అర్థం చేస్తున్నది ఏంటంటే ఈ లోకంలో అంతా సంపాదించిన మనకు అర్థమే, కానీ మనం నిజమైన క్రీస్తుని తెలుసుకుని మనం ఆయన రాజ్యానికి చేర్చుకుని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ప్రయాస సంపాదించిన దాని వలన మనకి లాభం ఏమీ లేదంటున్నాడు. మనసుకు ఆయుష్కరము, అలాగే జన్మలైన నాకు చీకట్ల భోజనము చేయను. అతనికి వ్యాకులమును రోగమును అసహాయమును కలుగును అంటున్నాడు. అంటే మరి అప్పయ్యమ్మ గారు ఎంతో వ్యాధితో శోధంతో పడి ఈ భూమి మీద ఉంటే ఎదుగులని చెప్పి ఆయన కూడా తీసుకెళ్ళి అర్థం చేసుకుని ఆయన కూడా మనసును ఆమె ఎన్నోసార్లు మేము అక్కడ కూర్చున్నప్పుడు మాకు కూర్చున్నది ఎప్పుడు బాగారు అని చెప్పి అయ్యగారు దగ్గర పని తెచ్చేది, అది ప్రార్థన చేయనది అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళం. అయ్యగారు వెళ్ళినా ఒక నేను వెళ్ళినా అవునండి బాబు తొలగిస్తామన్నాడు బాబు అని చెప్పి అంటారు. అమ్మా తీసుకోవాలంటే సమయము ఆయన తీసుకోవాలి. మా ఆత్మ ఎవరి చేతిలో ఉందండి? ఆయన చేతిలో ఉంది. కనుక ఇదంతా కూడా చెప్తున్నాడంటే ఆయన దేవుడు ఆమెను వ్యాకులం అంటే విచారం, బాధ, దుఃఖం, దిగులు, మనసు స్థిరంగా లేకపోవడం, ఇవన్నీ తీవ్రమైన మానసిక అశాంతిని కలిగి ఇవన్నీ కూడా కలిగి ఉండేది. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆమెను సంతోషకరమైన వర్తమానాన్ని పంపించి ఆయన తీసుకెళ్ళడానికి ఆ స్థితిని మార్చి ఆయన తీసుకెళ్లి ఆ తరం చేర్చాడు. మొదలు ఆమె విచారముతో దుఃఖముతో మనసుతో బాధపడడం చూశాడు దేవుడు. రెండవది ఆందోళన పడేదట, దిగులు పడేదట. ఇవన్నీ కూడా ఆందోళన స్థితిని చూసి ఆయన ఏం చేసేట ఆలోచన చేసి ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. కాళ్ళు అలా ఉన్నప్పటికీ బంధకు రాకపోయినప్పటికీ అక్కడ స్థలంలో ప్రార్థన చేయించుకునేది. ఒకవేళ మన బలహీనంగా ఉన్న మా దేవుడు ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు కూడా భూమి మీద ఉండగా రోగము ఆయాసకరణ అంతా ఉంటుంది కనుక అందు త్వరగా ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది కనుక ఆయన అర్థం చేసుకుని ఏం చేసిందంటే భూమి మీద యాత్ర ఆమె ముగించబడింది. మనము అశాంతిగా మనసు ఒకరిపై నిమగ్నం లేకపోవడం, ఆమె మనసు ఆమె లేదు ఇక. ఎందుకంటే చనిపోయే టైంలో కూడా ఏదేదో ఆందోళన, బిడ్డలు చూసుకోవాలని ఆందోళన, ఒకవేళ వచ్చినప్పటికీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ధైర్యంతో ఆమె బిడ్డలంతో ప్రేమతో చూసినప్పటికీ ఆమెకి ఎలా ఉంటుందంటే ఆందోళన, ఎప్పుడు వెళ్ళిపోదామనే ఆలోచన మనసులో ఉండలేదు. కానీ అప్పుడు శివకి ఏమైందంటే చెంత కలిగి ఉండిపోయినట్ట, రెండు బెంగ కలిగి ఉందట. ఇంటి సమస్యలకు ఉండిపోయినప్పటికీ ఆమె బెంగ కలిగి ఉన్నది. రెండో వ్యసనముతో దుఃఖముతో ప్రజలందరూ ఎలాగైతే నాడు ఉన్నారు. ప్రసంగితం చేసిన మాట ఏంటంటే వారందరూ నాడు ప్రజలు ఉన్నారు. అలాగే నాడు కూడా మనం మరణించిన తర్వాత అనారోగ్యముతో మరణించిన, కొంతమంది హార్ట్ అటాక్ తో మరణించిన, ఏ సమయంలో ఏ మరణం వస్తుందో తెలియదు కనుక ఏ తల్లి గర్భం నుండి మనం వచ్చామో ఆ తల్లి గర్భంలో అదే స్థలంలో మనం మళ్ళీ తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఈ వాక్యం దేవుడు దీవించిన మొదట మనం చేసుకున్నది ఏంటంటే నీతిమంతులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 17 చేస్తాను. అలాగే మత్తయి సువార్త 5:16 వారు చేసిన మంచి క్రియలు జ్ఞాపకము చేసుకోవాలి. మొదటగా ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? వారు చేసిన మంచి క్రియలు. యోహాను సువార్త 17:9
వాడు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ ప్రేమ చూపించాడు వాడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా దానియేలు 12:3 క్రీస్తు ఆయన కొడుకుని అంటే క్రైస్తవ జీవితము ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాడుగా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అలాగే 4వది ఏప్రిల్ 12 తన పరుగు ఓర్పుతో పరిగెత్తేవాడుగా మన సహనముతో పరిగెట్టాలట జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రకటన 14:13 మనం ఈ లోకంలో ఉండగా పాపము నేల ముందు చూసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకునేవాడు అంటే మన మరణానికి పాపానికి చోటు లేదంటున్నాడు. ఎందుకంటే ఉదాహరణగా ప్రసంగం 7:2 లోపలించి వారి ఇంటికి వెళ్ళాలట మనము. ఎందుకంటే జన్మదినానికి వెళ్ళినా కానీ సంతోషము కొద్ది క్షణమే, కానీ మనము మరచిన వారికి వెళ్ళి పలకించేవారు ఉండాలి. ప్రసంగం 4:12 తల్లి గర్భం ఏ గర్భం నుంచి అయితే తిరిగి పుట్టిందో అదే ప్రకారంగా భూమి మీద ఆమె యాత్ర గురించి సమస్యలు రోగము వేల భోగించే యాత్ర అక్కడ ముగించారు. అలాగే మనకు కూడా 5:29 దేవుడు యేసుక్రీస్తు మనందరి మీద ఆయన అధికారం ఉంది. ఆయన మేలు చేసేవాడు ఉంటాము, కీడు చేసుకునే వాళ్ళని ఉంటాము. దేవుడు మన చేతిలో పెట్టాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. పాట పాడు.